అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి డెసిజన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ కు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది. పై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి ఇటు 2 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ కూడా ఢిల్లీ పోలీసులు వచ్చి సమన్లు జారీ చేశారు. ప్రధానంగా అమిత్ షాకు సంబంధించి అదేవిధంగా మోడీకి సంబంధించి కూడా ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారని కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో నుంచి అది బయటికి వచ్చిందనేది నిర్ధారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కలిసి ఇవ్వకున్నా కానీ మెయిల్ ద్వారా కూడా ఇటు పంపినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ కు వచ్చి కూడా సోషల్ మీడియాకు సంబంధించి మన్య సతీష్ అదేవిధంగా మరో ముగ్గురికి కూడా ఈ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో కూడా లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా కేవలం 3 రోజుల సమయమే ఉంది, 15 రోజుల గడువు కావాలని కూడా వారు అదే సమయంలో కోరారు. అయినప్పటికీ వాళ్ళు వేచి చూస్తామనేసి సమాధానం చెప్తూ కూడా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే మెయిల్ ద్వారా నోటీసులు పంపారో రేవంత్ రెడ్డి తిరిగి మరోసారి కూడా ఇప్పటికే మెయిల్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకు మేము హాజరు కావాలి, ఎవరు కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ కి సంబంధించిన కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కి సంబంధించిన కాపీని తిరిగి పంపమని కూడా మెయిల్ ద్వారా కోరినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు హాజరు కాలేము అనేసి కూడా దాంట్లో స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్నికలు కొనసాగుతున్న వేళ కూడా ఈ నేపథ్యంలో రిజర్వేషన్లకు సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి అమిత్ షాకి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు రద్దు చేస్తామనే మాట మాత్రం మాట్లాడాడు. దాన్ని ముస్లిం అన్న పదాన్ని తొలగించి రిజర్వేషన్లు రద్దు చేస్తామనే వీడియో మాత్రం ఫేక్ వీడియో ఒకటి బయట తిరుగుతా ఉంది. దీనికి సంబంధించి అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చిందనేది మాత్రం ఢిల్లీ పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇది నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. కానీ దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేదంటే కంప్లైంట్ కాపీ మాత్రం ఇంతవరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తిగతంగా సిబ్బందికి కానీ లేదంటే ముఖ్యమంత్రికి కానీ ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి ఎవరు కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ కి సంబంధించిన కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కి సంబంధించిన కాపీ పంపిస్తే ఆ తర్వాత రావడానికి ప్రయత్నిస్తామనేది మాత్రం ఇటు ముఖ్యమంత్రి పిసిసిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి నుంచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించి అదేవిధంగా లీగల్ సెల్ కూడా దాన్నే పునరావృతం చేసినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వారు మాత్రం ఆ రోజు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా మే 1 మాత్రం డెడ్ లైన్ పెట్టారు. ఈ రోజు 10:30కు ముందు హాజరు కావాలని మాత్రం నోటీసులో మాత్రం పేర్కొన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా నోటీసులకు రిప్లై కూడా వెళ్ళవద్దని మాత్రం నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.